అలాగే ఇంకొక పాయింట్ వచ్చేటప్పటికి హెచ్ఆర్స్ ఎక్కువగా చూస్తున్న ఇష్యూ వచ్చేటప్పటికి ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ ఇష్యూ. సో చాలా మంది ఫేక్ రెజ్యూమ్లు ఇవ్వటం కానీ, ఫేక్ ఎక్స్పీరియన్స్ లెటర్స్, ఫేక్ సర్టిఫికేషన్స్, ఫేక్ ఇంటర్న్షిప్స్, ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ. సో వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఆర్గనైజేషన్ కోర్ వాల్యూస్ కి అనుగుణంగా వర్క్ చేసేవాళ్ళు. కాబట్టి హెచ్ఆర్ ఖచ్చితంగా అది చెక్ చేసుకుంటాడు. ఇంకొక పాయింట్ హెచ్ఆర్స్ చూస్తుంది ఏంటంటే ప్రెషర్ హ్యాండ్లింగ్ అండ్ ఎమోషనల్ కంట్రోల్. చాలా మందిలో వీక్ ఎమోషనల్ కంట్రోల్ ఉండటం కానీ, చిన్న చిన్న ప్రెషర్ కే బ్రేక్ డౌన్ అయిపోవటం, లేదా మేనేజర్ ఇచ్చే ఫీడ్బ్యాక్ అప్సెట్ అయిపోవటం, లేకపోతే ఫ్లెక్సిబుల్ నైట్ షిఫ్ట్స్ లో వర్క్ చేయండి, లేదా వేరే లొకేషన్కి వెళ్ళమంటే వెళ్ళే మైండ్ సెట్ లేకపోవడం, స్ట్రెస్ మేనేజ్మెంట్, ఎమోషనల్ మెచ్యూరిటీ, ప్రొఫెషనల్ బిహేవియర్ చూస్తున్నారు వాళ్ళు. సో నిజం చెప్పాలి అంటే హెచ్ఆర్ ఎక్స్పెక్టేషన్స్ నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళకి కావాల్సిన ఇంజనీర్స్ మాత్రమే కాదు, దే వాంట్ ప్రొఫెషనల్ ఇంజనీర్స్. సో హెచ్ఆర్ ఎప్పుడు కూడా ఒక కంపెనీకి కావాల్సిన ఇంజనీర్స్ మాత్రమే కాదు, ప్రొఫెషనల్ ఇంజనీర్స్. అంటే వాళ్ళకి స్కిల్ కావాలి. అంటే ప్రొఫెషనల్ ఇంజనీర్కి ఏముండాలి? స్కిల్ ఉండాలి, డిసిప్లైన్ ఉండాలి, కమ్యూనికేషన్ ఉండాలి, టీమ్ వర్క్ ఉండాలి, ఎథిక్స్ ఉండాలి, లెర్నింగ్ యాటిట్యూడ్ ఉండాలి. ఇవన్నీ కలిపితే సో వాళ్ళు మీకు మంచి ప్యాకేజ్ ఇస్తారు, వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. సో హెచ్ఆర్ ఎక్స్పెక్టేషన్ సో ప్రకారం ఏంటంటే మీరు కాలేజ్లో టాపర్ అయి ఉండొచ్చు, కానీ ఆఫీస్లో మీ ప్రొఫెషనల్ బిహేవియర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళు చూస్తుంది మార్క్స్ మాత్రమే కాదు, ఒక ఎంప్లాయీగా తీసుకునేటప్పుడు మెచ్యూరిటీ కావాలి, డిగ్రీ మాత్రమే కాదు, డిసిప్లైన్ కావాలి, నాలెడ్జ్ మాత్రమే కాదు, బిహేవియర్ ఉండాలి. సో మీరు ఒక టిపికల్ టాప్ ఇంజనీర్గా మాత్రమే కాకుండా ఒక ప్రొఫెషనల్ ఇంజనీర్గా కానీ ఉండగలిగితే సో డెఫినెట్గా ఐటీ కంపెనీస్కి మీకు మల్టిపుల్ ఐటీ కంపెనీస్లో మీకు అవకాశం వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. థ్యాంక్ యూ.